నమస్కారం గురుగారు. నమస్కారం. మళ్ళీ మనం పూజ దగ్గరకొద్దాం. హ్మ్. ఇప్పుడు ఈ ఆసనం వరకు బావుంది. పూజ చేస్తున్నప్పుడు ఎవరు చేస్తే ఏముంది? ఇంట్లో ఖచ్చితంగా మనం దీపారాధన చేయాలి. ఆ భక్తి, ఆధ్యాత్మికత అనేది మన ఇంట్లో ఉండాలి అనే భావన ముఖ్యమైనది. ఇంటి యజమానే చేయాలి. హస్బెండ్ చేస్తేనే అంటే మగవారు చేస్తేనే ఎక్కువగా ఫలితం ఉంటుంది. ఆడవారు, స్త్రీలు చేస్తే గనక ఆ ఫలితం వారొక్కరికే వర్తిస్తుంది. ఒకవేళ యజమాని చేస్తే భార్య, పిల్లలకి వర్తిస్తుంది అది. కానీ వీళ్ళు చేస్తే వీళ్ళకే వర్తిస్తుంది. ఇలాంటి భేదాలన్నీ వింటున్నాం ఈ మధ్య కాలంలో. ఇది ఎంతవరకు నిజమంటారు? దీపం దేంతో పెడతారు మీరు? వత్తి, ఆ ఒత్తి దేంతో తయారు చేస్తారు? దూది, కాటన్, పత్తి. పత్తి. పత్తి అనేటువంటి వస్తువుకి కారకుడెవరు? హ్మ్. శనేశ్వరుడు. శనేశ్వరుడి అనుగ్రహం ఉందనుకోండి, హ్మ్. మనకి అద్భుతమైనటువంటి కొన్ని సత్ఫలితాలుంటాయి. ఆ! నువ్వుల నూనెతోనో, ఆవు నెయ్యితోనో పెడతారు. అవును. ఎందుకు ప్రాథమికంగా ఉదయం పూట పురుషుడే చెయ్యాలి అంటే, హ్మ్. ఒక పురుషుడు ఇంట్లో గనక సక్సెస్ అయ్యాడనుకోండి, కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. అవును. అంతేనా? అవునండి. ఒక ఆఫీస్ పని మీదో, వ్యాపారం పని మీదో బయటికి వెళ్తూ ఉంటాడు. హ్మ్. అక్కడ ఏ అడ్డంకులు రాకుండా తను చేస్తున్నటువంటి ఆ ప్రతిఫలం అతనికి లభించిందనుకోండి, ఆ వ్యాపార వృద్ధి జరిగిందనుకోండి, హ్మ్. అతడు క్షేమంగా ఇంటికి వచ్చాడనుకోండి, వీటన్నింటికీ కారకుడు ఎవరంటే శనైశ్చరుడు. మహనీయమైనటువంటి గ్రహం అది. ఆ! మనం చూసి ఆయన భయపడతాం. కాదు, భయపడతాం. మహాయోగ్యుడైన. ఆ! ఆయన అనుగ్రహం లేకుండా చాలా పనులు కావు. హ్మ్. అందుకని ప్రాథమికంగా ఉదయం పూట పూజ గాని, దీపము గాని ఇంటి యజమానిని ఎందుకు చేయమంటారంటే, అతను చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తే కుటుంబం అంతా ఆనందంగా వృద్ధి చెందుతుంది. హ్మ్. ఇది ఉదయం పూట. ఆ! సాయంకాలం పూట దీపం సుమంగళి స్త్రీ పెట్టాలి. హుహుహు. ఎందుకని? సాయంకాలం పూట ఆ చంద్రుడు ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనకి. ఆ సమయంలో చంద్రగ్రహానుకూలతతోటి ఇంట్లో అందరూ మనశ్శాంతిగా, ఆహ్లాదంగా ఉండేందుకు, తన సౌభాగ్యం నిలబడేటందుకు స్త్రీ సాయంకాలం పూట దీపం పెట్టాలి. ఆహా! ఇలా విభజించటంలో ఆంతర్యము, హ్మ్. దాని వెనకాల ఉన్నటువంటి కారణం అది. ఆహాహా! అత్యవసరమై బయటికి వెళుతూ నేను చేయలేను, నువ్వు దీపం పెట్టు, తప్పేం కాదు. అవును. కానీ వాళ్ళు చేయడంలో ఆంతర్యం ఏమిటంటే, వాళ్ళు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది. హ్మ్. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ యొక్క క్షేమము హ్మ్. ఇంటి అంతటికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆ! అందుకనే మగవాడు గుడికి వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళు లైన్‌గా అందరి పేర్లు చెప్పేయక్కర్లేదు. సహకుటుంబానాం అయిపోయింది. అంతే అంతే. సరిపోతుంది. అంతే. కానీ లిస్ట్ చెప్పేస్తా మొత్తం ఉంటాము. అక్కడికెళ్ళి లిస్ట్ మొత్తం ఊడో అందరికి చెప్పేస్తాం మనం. అది అవసరంలా. ఆ! చక్కగా ఫలానా గోత్రం, ఫలానా పేరు, నామధేయస్య సహకుటుంబానం. భార్య పేరు గూడా చెప్పక్కర్లేదు. హుహు. అలా అని భార్య గుడికి వెళ్ళిందనుకోండి, తన భర్త పేరు చెప్పుకునేందుకు అవకాశం లేదక్కడ. హ్మ్. చెప్పుకున్నా అది వాళ్ళిద్దరికి మాత్రమే పరిమితం అయిపోతుంది. ఆహా! అందుకని క్షేత్ర దర్శనం చేసేటప్పుడు స్త్రీ ఒక్కటూ చెయ్యరాదు అని మనకి ప్రమాణం ఉంది. ఆహాహా! క్షేత్ర దర్శనం ఎప్పుడూ భర్తతో కూడి తను చెయ్యాలి. హ్మ్. భర్త ఒక్కడు చేసినప్పుడు అంటే ఇప్పుడంటే మనం ఏదో అదొక టూర్ కింద వెళ్తున్నాం. ఒకప్పుడు ఈ ఆధ్యాత్మిక క్షేత్రాల యొక్క దర్శనం ఎందుకు చేసేవాళ్ళు అంటే, అనుష్ఠాన బలాన్ని, దైవ బలాన్ని పెంచుకుందికి. ఎప్పుడైతే తను సశక్తివంతుడవుతాడో కుటుంబాన్ని ఇంకొంచెం బాగా చూసుకోగలుగుతాడు. హ్మ్. అలా ఒకప్పుడు చేసేవారు. కానీ స్త్రీ ఒక్కటి అలా వెళ్ళడానికి అనుమతి లేదు. ఇప్పుడు హ్మ్. ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ చెప్పాననుకోండి, మళ్ళీ అదో ఇగో ఆడవాళ్ళని తక్కువ చేస్తాననుకుంటారు. కాదు. దాని వెనకాల ఒక కారణం ఉంది. ఏంటండి? అదేమిటి అంటే, సహజంగా స్త్రీకి ఒక అద్భుతమైనటువంటి బాధ్యత ఉంది హ్మ్. మన సమాజంలో. ఒక సమాజము యొక్క దిశానిర్దేశము చెయ్యగలిగినటువంటి సమర్థురాలెవరంటే స్త్రీ మాత్రమే. ఆ! అదేంటండి అంటే, పురుషుడి దగ్గర లేనటువంటి సహనము స్త్రీ దగ్గరుంటుంది. అందుకనే పిల్లలు తండ్రితో మాట్లాడడం కంటే తల్లితో మాట్లాడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అవును. ఈ నేపథ్యంలో ఒక కుటుంబాన్ని సంయమనంతోటి నడిపిస్తూ
కుటుంబంలో పిల్లల యొక్క పురోగతి, సన్మార్గంలో వెళ్ళేందుకు కావలసినటువంటి శక్తిని హ్మ్. ఇవ్వగలిగినటువంటిది స్త్రీ. తన కుటుంబ బాధ్యతలను విడిచిపెట్టి తాను కనుక తీర్థయాత్రలకు దైవబలం కోసం తిరిగితే ఆ హ్మ్. ఇల్లు ఏమైపోతుంది? ఇబ్బంది పడతారు ఇంట్లో వాళ్ళు. 100% హ్మ్. ఇబ్బంది. ఆ ఒక్క ఇల్లే ఇబ్బంది పడదు. హ్మ్. హ్మ్. అవును. సంస్కారం అనేటువంటి బీజము పిల్లలకి వెళ్ళకపోతే సమాజం ఇబ్బంది పడుతుంది. వాస్తవం. అందుకని స్త్రీ చాలామంది ఏమంటారంటే, మమ్మల్ని హౌస్ వైఫ్ అంటారు. హోమ్ మేకర్ అనేటువంటి కొత్త పదం తీసుకొచ్చారు. అసలు హౌస్ వైఫ్ అనేది ఎంత విలువైన పదం అసలది. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? ఇంటిని చూసి ఇల్లాలని చూడమని చెప్పారు. ఒక సంస్కారానికి బీజం ఒక స్త్రీ. హ్మ్. అంటే జన్మనివ్వడము అంటే ఒక పురిటి నొప్పులతోటి పునర్జన్మను పొందుతుందామె. అవును. పునర్జన్మను పొందిన తర్వాత మరి ఆ బిడ్డ ఎదుగుదలలో తన పాత్ర హ్మ్. ఆలోచించండి. అవును. 2 మరి ఈనాటి జనరేషన్‌లో ఆడవాళ్ళు ఆరోగ్యాన్ని ఎందుకు కోల్పోతున్నారు? హ్మ్. వాళ్ళ ఆరోగ్య ప్రాధాన్యమై మనం పెట్టినటువంటి కొన్ని నియమాల్ని అవి అణగదొక్కడం అని భావించటం వలన జరుగుతున్న కొంత ప్రమాదం. అంటే ఒకటి ఇక్కడ హ్మ్. ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, జరిగినటువంటి కొన్ని కొన్ని సంఘటనల వల్ల ఈ అపోహలు బయటపడ్డాయి. ఆ! మరి మగవ మాంచాలు యుద్ధ రంగంలోకి వెళ్ళలేదా? రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వెళ్ళలేదా యుద్ధంలోకి? ఎన్ని వేల మంది స్త్రీ మహిళామణులు వెళ్లి యుద్ధం చేయలేదు? అవును. అలా కాదు. ఆ! వాళ్ళకి నియమింపబడినటువంటిది వాళ్ళు చేశారు. చేశారు. కానీ ప్రాధాన్యంగా పూజ చేసేటప్పుడు హ్మ్. పురుషుడు ఎందుకు చెయ్యాలి అంటే, తాను, తన కుటుంబము తన మీద ఆధారపడి ఉంది కాబట్టి, హ్మ్. ప్రాతఃకాల పూజ అతను, సాయంకాలం పూజ స్త్రీ చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఒక ప్రామాణికంగా చెప్పారు దీనికి. హ్మ్. అదనమాట. ఇప్పుడు ఈ దీపారాధన విషయంలో గూడా మళ్ళీ ఎన్నో సందేహాలు. సరే ఎవరో ఒకరు చేస్తున్నాం అయిపోయింది బావుంది. అంటే ఏదైనా సూతకం వచ్చినప్పుడు హ్మ్. ఈ మధ్య కాలంలో చాలామంది మాటల ద్వారా పెద్దవాళ్ళ మాటల ద్వారా అసలు ఆపాల్సిన అవసరమే లేదు దీపారాధన. మీరు ఖచ్చితంగా సంవత్సరం పాటు చేసుకోవచ్చు అని. ఎంత చెప్పినప్పటికీ చాలా మందిలో అలా ఎలా చేస్తాం సూతకంలో ఉన్నప్పుడు మేము చెయ్యము. మేము ఎక్కడికి వెళ్ళము ఆలయాలకి. అసలు ఎవరైనా చేస్తున్న అక్కడికి వెళ్లి గూడా చూడము అని మొండి వాదన వాదిస్తున్నారు. అవును. ఇది వాస్తవమా? చేయకూడదంటారా సూతకంలో? మీరు ఏటి సూతకంలో ఈ సత్కార్యాలు చెయ్యకపోవడం వలన తెలియకుండా మీ ఇంటిని శ్మశానంగా మారుస్తున్నారు. వాస్తవం. నిరంతరం అనుష్ఠానం కూడా ఆపకూడదని చెప్పింది మనకి శాస్త్రం. ఆహా! మీరు చేసేటువంటి దేవతార్చన, అనుష్ఠానము, హ్మ్. సంధ్యావందనము ఇత్యాది కర్మలు కూడా మీరు ఆపకూడదు. హ్మ్. వాటిని సరళీకృతం చేసి అందించారు మనకి తప్ప, ఏ కార్యము ఆపరాదు అని చెప్తున్నారు మనకి. హ్మ్. దీపం ఎందుకు చెప్తున్నాం మనం? అసలు దీపం యొక్క ప్రాధాన్యతనేంటి? హ్మ్. దీపం జ్యోతి పరం బ్రహ్మ. అవును. దీప సర్వతమోపహః. దీపేనా సాధ్యతే సర్వం దీపదేవి నమోస్తుతే. అంటే మా ఇంట్లో లైట్ ఉందండి అంటాం. ఆ లైట్‌తో ఇంకో లైట్ వెలిగించండి. అవ్వదు. ఇప్పుడు సపోజ్ సీరియల్ లైట్లు పెట్టారు మీరు. హ్మ్. ఓకేనా? సీరీస్ లైట్ పెట్టారు మీరు. సైన్స్ ప్రకారం తీసుకుందాం. హ్మ్. ఒకటి అక్కడ స్విచ్ చేస్తే 10 లైట్లు వెలిగాయండి అంటారు. అదొకటి ఆగిపోతే 10 అన్నీ ఆగిపోతాయి. పోతాయి. ఎక్కులు తక్కువలు పవరొచ్చినా అన్నీ పోతాయి. ఆ! సీరీస్ ఆఫ్ లైట్స్‌లో ఒకటి పోతే అన్నీ పోతాయి. అంతే. అది సైన్స్ అది. అంతే. నౌ దీపానికున్న గొప్పతనం ఏమిటి అంటే, ఆ దీపం ఒక వేడిని సృష్టిస్తుంది. హ్మ్. ఆ దీపం ఒక సకారాత్మక శక్తిగా శంకర భగవత్పాదులు వారు అందించినటువంటి షణ్మత స్థాపనలో సుబ్రహ్మణ్య తత్వముగా మనకు కనబడుతోంది. హ్మ్. మొత్తం పూజంతటిని కాపాడేది ఎవరంటే దీపంట. హుహు. ఆ దీపము ఇంటికొక తేజస్సునిస్తోంది. ఒక వెలుగునిస్తోంది. అవును. ఆ వెలుగు ఏం చేస్తోంది అంటే, నీలో ఉన్నటువంటి తామసాన్ని తొలగిస్తోంది. హ్మ్. మీరు ఆలోచించండి. చక్కగా మీరు స్నానం చేసి, దీపం పెట్టుకున్న తర్వాత మీ ఆలోచన సరళిని, పెట్టుకోకుండా మామూలుగా ఇంట్లో స్నానం చేయకుండా అవును. తిరిగేటప్పుడు అవును. మీ ఆలోచన సరళిని గమనించండి. చాలామంది ఒక పెద్ద పెద్ద మేధావులు అంటే అన్నీ తెలుసనుకునే మేధావులు హ్మ్. దీన్ని సైకలాజికల్ డిఫరెన్స్ అంటారు. ఒక చిన్న ఆ! మాటతోటి. ఆ! కానీ సైకలాజికల్ డిఫరెన్స్‌కి, శరీరంలో జరిగే మార్పుకి సంబంధం లేదు. సైకలాజికల్ డిఫరెన్స్ అనేది ఆలోచనకి సంబంధించింది. హ్మ్. హ్మ్. అయ్యో! ఈరోజు నేను పూజ చేయలేదు. నేనయిపోతుందో అని భయం. అది సైకలాజికల్ ఫియర్. ఆ! కానీ అక్కడ అది జరిగిన తర్వాత నాలో కలిగేటువంటి ఒక మార్పు, ఒక ఆనందం ఇవన్నీ అన్నీ సైకలాజికల్లీ రిలేటెడ్ కాదు. కాదు. వాటిల్లో జరుగుతున్నటువంటి ప్రాకృతికమైన మార్పులవి. అవును. ఇది చాలా కాబట్టి మంది అనుభవించుంటారు ఫీల్. 100% అవును. మీరు ఆలోచించండి. చిన్న హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఉదయం ఇప్పుడంతా మార్నింగ్ వాక్ ఫ్యాషన్ కదా! అవునవును. కుక్కను పట్టుకొని రోడ్డు మీదకెళ్ళేవాడిని. హ్మ్.
ఉదయం స్నానం చేసి గుడికెళ్ళి చక్కగా 11, 16 ప్రదక్షిణలు చేసుకుని గుడి ఆలయం దర్శనం చేసుకున్న వాడిని హ్మ్. పక్క పక్కన కూర్చోబెట్టి మాట్లాడండి. మీకు తెలిసిపోతుంది వాళ్ళ ఆలోచనలో తేడా. అవునవును. అవునవును. ఇక్కడ ఏటి సూతకంలో 12 రోజులు మాత్రమే మైలు. హుహుహు. 12 రోజులు అయిపోయిన తర్వాత ఆ! ఆ తర్వాత నుంచి ఇంట్లో దీపము పెట్టి తీరాలి. హుహు. తీరాలి. ఎందుకంటే ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావు. అవును. ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావు. నీ పిల్లలు ఉంటున్నారు. హ్మ్. మీరు అక్కడ ఆ కార్యాలను చేయకపోవడం మూలంగా ఆ ప్రాంతాన్ని మీరు శ్మశానంగా మార్చేస్తున్నారు. హ్మ్. కూడదు. ఇంట్లో దీపం జరగాలి. మీరు యజమానిగా కూర్చుని కొన్ని సత్కార్యాలు చెయ్యకూడదు. కానీ ఇంట్లో జరిగే నిత్య పూజ చేసుకోవాలిగా. అవును. నువ్వు కొన్ని దేవుడిని పెట్టుకున్నప్పుడు అమ్మవారికి నివేదన పెట్టాలిగా. చెయ్యాలిగా. తప్పేముంది? ఆ! అంతే. కొన్ని కొన్ని కూడనివి. అంటే ఎలాంటివండి? క్షేత్రాలకు వెళ్లి ఇందాక నేను చెప్పినట్టుగా ఆ! మీరు యజమానిగా కూర్చుని హ్మ్. వ్రతాలవి చేసుకోవడం అవి అవి కూడవు. ఓహో! మీరు ఆలయానికి వెళ్ళినా నిర్భ్యంతరంగా వెళ్ళండి. హ్మ్. తీర్థం తీసుకోండి. శతకోపం పెట్టించుకోకూడదు. ఇది హుహు. శాస్త్రం. కొబ్బరికాయ కొట్టడం లాంటివి అన్నీ చెయ్యొచ్చు. చెయ్యొచ్చు. కొబ్బరికాయ ఎవరు కొట్టకూడదు? హ్మ్. కడుపుతో ఉన్నటువంటి స్త్రీ 6వ నెల దాటిన తర్వాత కొట్టకూడదు. ఎందుకని? హ్మ్. లోపల ఉన్న గర్భము క్షేమంగా ఉండాలి కాబట్టి. ఓహ్! తర్వాత ఇంకొకళ్ళకి ఆ స్త్రీ ఇంకొకళ్ళకి ఫలం అందివ్వకూడదు. ఎందుకని? తను కోరుకున్న ఫలం తనకు దక్కాలి కనుక. ఇవన్నీ వాటి వెనకాల ఒక సైకలాజికల్ ఒక ఎనాలిసిస్ ఉంది. అవును. కాబట్టి ఏటి సూతకంలో మీరు ఎన్ని సత్కార్యాలు చేస్తారో హ్మ్. వాటన్నిటి ఫలితము మీ పితృదేవతలకి వెళుతుంది. ఆహా! అద్భుతం. మరి ఇంకే అవును. మా మా అమ్మగారు ఆవిడ కాలం చేశారు. ఆ! ఇప్పుడు ఈ సంవత్సరం నేను చేసే సత్కార్యాల ఫలితం అంతా మా అమ్మగారికి ఊర్ధ్వలోకాలు అందిస్తుందంటే ఇంకా ఆనందంగా చెయ్యాలి. మంచిదే ఆ! గదా! ఆ! మనకి శాస్త్రం స్పష్టంగా చెప్తోంది. ఆ అవును. సంవత్సరం మీరు ఏం సత్కార్యాలు చేస్తారో అవన్నీ మీ పెద్దవాళ్ళకి వెళతాయి. హ్మ్. ఇంకా ఆనందంగా చేయండి. అంతే. మనం వాళ్ళు బతికున్నప్పుడు తెలుసో తెలియకో ఓ పొరపాట్లు చేసుంటాం. హ్మ్. వాళ్ళని అరవడమో, కించపరచడమో చేసుంటాం. హ్మ్. కనీసం ఇప్పుడు అవకాశం వచ్చింది. హా! ఇంకా ఎక్కువ చేయండి. అంతే. అంతే తప్ప అవి ఆపేయడం మూలంగా మీ గ్రహ వాతావరణాన్ని మీరు నెగెటివ్ ఎనర్జీతో నింపేస్తున్నారు. హ్మ్. అలా పొరపాట్లు చేయొద్దు. ఇప్పుడు విశేషంగా పండుగలు, పర్వదినాలు వచ్చినప్పుడు మేము అంటే సూతకంలో ఉన్నాం కాబట్టి, మేము బాధలో ఉన్నాము అని తెలియజేయడం కోసమా మరెందుకో ఇలాంటివైతే మేము జరుపుకోకూడదు అన్న ఆలోచన ధోరణిలో చాలామందున్నారు. నిజంగా పండగలు వాళ్ళు జరుపుకోకూడదా? గరుడ పురాణం చదివితే ఆ! ఒక వ్యక్తి దాటిపోయిన తర్వాత హ్మ్. అతన్ని ఆ ఉగ్రరథం మీద తీసుకువెళ్తున్నప్పుడు మీరు ఏడవకూడదు అని శాస్త్రం ఉంది. ఓహ్! ఏడవకూడదు మీరు. చెప్తోంది గరుడ పురాణం చెప్తోంది. ఆ! అక్కడే ఏడవకూడదు అనుకున్నప్పుడు వాళ్ళని వెళ్ళేవాళ్ళు ఆనందంగా వెళ్ళాలి అని మనకు చెప్తున్నప్పుడు మీరు ఆర్భాటంగా చేసుకోకండి. హ్మ్. కనీసం చక్కగా అందరూ ఉల్లాసంగా ఉండండి తప్పేముంది? అయ్యో! ఎట్లా సాధ్యపడుతుందండి? ఇందాక నేను చెప్పినట్టు మీరు పండగ చేసుకోవడం లేదు అనుకుందాం. హ్మ్. మీ పిల్లలు దీపావళొచ్చింది. హ్మ్. ఒక సంక్రాంతొచ్చింది. మీ ఇంట్లో పిల్లలు ఏవో చేసుకోవాలనుకుంటున్నారు. మనం చేసుకోకూడదు అని ఆపేస్తున్నాం మనం. ఒకళ్ళ పేరు మీద ఇంకొకళ్ళని బాధపెడుతున్నారా లేదా మీరు? అప్పుడు వాళ్ళకేం వెళ్తుంది? వాళ్ళు బాధపడతారు. వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండాలనే గదా మీ వాళ్ళనుకుంటారు. పూర్వీకులు ఒక్కసారి పితృదేవతా స్వరూపంలోకి మారిన తర్వాత స్వార్థరహితంగా వాళ్ళెప్పుడూ అందరి మంచే కోరుకుంటారు. హ్మ్. మన ధర్మం ఏమిటి? మనం ఏంటంటే విపరీతాలకు వెళ్ళకూడదు. ఆ! మీ పరిధిలో ఓకే. ఇంట్లో ఎటు సూతకం ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఇంట్లో మీరు సంకల్పం చెప్పుకొని మీరు వ్రతాలవి చేసుకోకండి. ఆ! కానీ ఇంట్లో పిల్లలకి పిండి వంటలు పెట్టి పెట్టండి. అవును. అవును. తప్పేముంది? హ్మ్. అవి ఆ పిల్లలు సంతోషిస్తారు. పిల్లలు చక్కగా తింటారు. ఆనందంగా తింటారు. తింటారు. అవును. అవును. వాళ్ళకి లేదుగా ఏడు సూతకం. ఏడు అవును. సూతకం మీ ఇద్దరికేగా హ్మ్. భార్యాభర్తలకి. మరి వాళ్ళనెందుకు మనం పస్తు పెట్టాలి? అవును. కూడదు. ఒకళ్ళు బాధపడటము అనేటువంటిది ఆ ఆచారంలో లేదు. హ్మ్. అలా అని మనం వెర్రి వేషాలకి వెళ్ళకూడదు. ఆ! విపరీత వేషాలకి వెళ్ళకూడదు. హ్మ్. ఇది చాలా స్పష్టం. ఇప్పుడు ఈ సూతకంలో ఉన్నప్పుడు అంటే మన బంధువులది, మన వాళ్ళది అయిన వాళ్ళ ఎవరి అయినా శుభకార్యాలైనప్పుడు వీళ్ళు చాలా కార్యక్రమాల్లో వీళ్ళన్నా దూరంగా ఉంటారు. లేదు వీళ్ళు సూతకంలో ఉన్నారు. ఇంకా ఏడాది అవ్వలేదు కాబట్టి వాళ్ళని కాస్త దూరంగా పెట్టాలనే ధోరణి గూడా కొన్ని సందర్భాల్లో చూస్తాం. అది ఇది చాలా ఎంతవరకు? పొరపాటండి. హ్మ్. ఇది ఆహ్, ఏమవుతుందంటే భక్తి అనేటువంటిది మూఢత్వంలోకి వెళ్ళకూడదు. ఇదంతా మూఢత్వంలోకి వెళుతోంది. హ్మ్. సూపర్‌స్టిషియస్ అప్రోచ్. నిజంగా అండి. ఎలా ఉంటుందంటే పలానా వాళ్ళు వెళ్లారనుకోండి. వాళ్ళకెవరికైనా దెబ్బ తగిలిందనుకో వాడొచ్చాడు కాబట్టి దెబ్బ తగిలింది. హ్మ్.
కొంత ఈ భయాలనేటువంటివి కూడా సమాజాన్ని ఆక్రమించుకున్న మాట వాస్తవం. ఆ! మనకి ఎక్కడా అలాంటిది లేదు. చక్కగా వెళ్ళండి. అందరితో ఆహ్లాదంగా ఉండండి. నవ్వుతూ ఉండండి. వాళ్ళని ఆశీర్వదించి రండి. హ్మ్. కనీసం మీరు అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళని పిలిస్తే ఏటు సూతకంలో ఉన్న వాళ్ళని పిలిస్తే మనకేం జరుగుతుందో అనే భయం ఒకళ్ళది. అక్కడికి వెళ్ళి ఏదైనా జరిగితే మళ్ళీ మనం మాట పడాలనేటువంటి బాధ ఒకళ్ళది. ఇది మూఢత్వంలోకి వెళ్ళిపోతుంది. హ్మ్. దేర్ ఈజ్ నో బార్. ఎక్కడ ఎవరిని రెస్ట్రిక్ట్ చెయ్యబడలేదు. హ్మ్. ఆ 12 రోజులు మైల ఏదైతే ఉందో ఆ మైలలో ఎవరిని కలవకూడదు. హ్మ్. ఎవరిని కలుపుకోకూడదు. ఎందుకంటే ఆ సమయంలో ఆ జీవి యొక్క ప్రయాణాన్ని మనకు గరుడ పురాణం స్పష్టంగా చెప్పింది. ఆ! అదయిన తర్వాత ప్రతి మాసము మనం పెట్టేటువంటి మాసికాలలో ఏ విధంగా రూపాంతరం చెంది ఆ జీవి వృద్ధి చెందుతూ ఊర్ధ్వలోకాలకు వెళుతుందో చెప్పబడుతోంది. అవును. కాబట్టి ఆ సమయంలో తీసుకునేటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అందరితో కలిసి ఆనందంగా ఉండవచ్చు. ఇప్పుడు ఒక అకేషన్ ఉంది. ఆ అకేషన్ అది ఆ ఇంట్లో అది ఆఖరి అకేషన్. ఆ తర్వాత ఆ ఇంట్లో సత్కారం జరగడానికి అవకాశం లేదు. అవును. ఈ ఏడు సూతకం పేరు మీద వాళ్ళని దూరపెట్టడం ఎంతవరకు సబబు? అలా అని వీళ్ళక్కడ భాగస్వామ్యం చేయక్కర్లేదు. ఆ! వెళ్లి చూసి రావచ్చు. చూసి రావచ్చు. కానీ వాళ్ళని పిలవడానికి కూడా భయపడుతున్నారు వాళ్ళు. అవును. వాళ్ళెప్పుడైతే భయపడుతున్నారో వీళ్ళు భయపడుతున్నారు. అవును. ఇదొక మూఢత్వంలోకెళ్ళిపోతుంది. హ్మ్. మన మైల 12 రోజులు మాత్రమే. మాత్రమే. అంతే. ఇప్పుడు ఇల్లే దేవాలయం అంటారు. అటువంటి దేవాలయాన్ని మనం చాలా పవిత్రంగా చూసుకోవాల్సిందే. అయితే మనం నిజంగా భగవంతుడు దేవాలయం ఏదైతే మనం నిర్మించుకున్న ఆలయాలున్నాయో చెప్పులు వేసుకొనైతే వెళ్ళం. వీలైతే ఇంటి దగ్గరే చెప్పులు వదిలి వెళ్ళేవాళ్ళు కొంతమందుంటారు. కొంతమంది వెళ్ళిన తర్వాత బయట వదిలి కాళ్ళు కడుక్కొని వెళ్ళేవాళ్ళుంటారు. మరి ఇంత పవిత్రంగా దేవాలయానికి వెళ్ళాలన్నప్పుడు మన ఇల్లు దేవాలయం అని భావించినప్పుడు ఇంట్లో పాదరక్షలు వేసుకోవడం ఎంతవరకు సబబు? ఇందాక నేను చెప్పాను నేను. అవసరం లేని దాన్ని ఆధ్యాత్మికత ఎప్పుడూ అందించదు అని. ఇప్పుడు ఈ ఆర్థోపెడిషియన్స్ అందరూ ఇస్తున్నటువంటి సలహాలలో ఈ చెప్పులొకటి. ఆ! ఎందుకిస్తున్నారు? మీరు తిరుగుతున్నటువంటి నేల లాంటిది. ఒకప్పుడు మన నేలలో ఇవన్నీ సమస్యలు లేవు మనకి. లేవు. మనకి శాస్త్రం ఇంకో మాట చెప్తుంది ఏంటంటే, "ఆతురేణ నియమాహ నాస్తి." హ్మ్. ఒక ఒక పేషెంట్ ఉన్నారనుకోండి. నన్ను మడికట్టుకునే భోజనం చేయాలంటే ఎలా కుదురుతుంది? అవును. ఒక బాలింత ఉందనుకోండి. ఆ బాలింతకి మీరు మడి వగైరా ఎక్కడ పెడతారు? హ్మ్. అవునా? అవును. చిన్న పిల్లాడు పాలు తాగాలి అంటే మరి ఆ అమ్మాయి నేను మడికట్టుకున్నాను పట్టనంటే ఎలా కుదురుతుంది? వాళ్ళకవన్నీ వర్తించవు. అవును. కాలంతో పాటుగా మారుతున్నటువంటి వాటిల్లో ఇది ఒకటి. హ్మ్. అయితే దురదృష్టవశాత్తు ఈ చెప్పుల వాడకం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే పూజ గది దాకా వెళ్ళిపోతుంది. అవును. అవును. వంటగది దాకా వెళ్ళిపోయింది ఆల్రెడీ. వెళ్ళిపోయింది. నా ప్రార్థన ఏమిటంటే మీ మాధ్యమం ద్వారా ఆరోగ్యం కోసం మీరు చెప్పులు వేసుకుంటే అవి హాలు, బెడ్‌రూమ్ వరకు పరిమితం చేసుకోండి. శ్రద్ధగా అమ్మవారికి అన్నం వండి నివేదన పెట్టేటువంటి వంటశాలకి, పూజశాలకి తీసుకెళ్ళకండి. ఇంక తప్పదు. ఎందుకంటే మీరు వాడుతున్న ఫ్లోరింగ్స్ అటువంటివి, ఆ! మోకాళ్ళ నొప్పులు సహజంగా వస్తాయి. ఇప్పుడున్నటువంటి ఆడవాళ్ళకి ఒక వయసు దాటిన తర్వాత అనారోగ్యం కామన్ అయిపోతోంది. అవును. ఆ అవును. నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి హ్మ్. తప్పదు. అలాంటప్పుడు ఆ పరిమితిలో తీసుకోండి. హ్మ్. వంటింటికి, పూజ గదికి చెప్పులను దూరంగా పెట్టండి. అంతే. దయచేసి ఇదొక్కటే మటుకు. మనం దాన్ని మార్చలేం. సబబా అంటే కాదనే చెప్పాలి. చెప్పాలి. ఆరోగ్యం అది ముఖ్యమే. ముఖ్యమే. 2 బేరీజ్ వేసుకుంటూ వెళ్ళాలంటే వంటగదికి, పూజ గదికి దూరం చేయండి. హ్మ్. మిగతా చోట్ల తిరగండి తప్పదు. అంతే. ఇప్పుడు చాలా వరకు మంత్ర పారాయణం కానీ, ఏదైనా నామ జపం గానీ, లేదు ఏదన్నా స్వామికి సంబంధించిన శ్లోకాలు పాడుకోవడం గానీ, అంటే భక్తి అంటే నేను కొబ్బరికాయ కొట్టి, దీపారాధన చేసి, ఇవన్నీ చేస్తేనే కాదు, నేను స్వామి నామస్మరణ ద్వారా భక్తిని నేను ప్రదర్శిస్తాను. ఇలా కొంతమంది రకరకాల మనుషులుంటారు. అవును. అలా ఏదైనా నిత్యము మంత్రము మనం పారాయణ చేయాలన్నా, స్మరించాలన్నా ఏదైనా మంత్రముందా? ఇది కొంచెం విశాలంగా చెప్పాలి. వర్ణాశ్రమ ధర్మాలని మనకి అందింపబడ్డాయి. ఆ! ఇప్పుడు మనం కులాలనే పేరు మీద కొన్ని మాట్లాడుతున్నాం గానీ, మనకున్నవి 4 వర్ణాలు. చాతుర్వర్ణ మయా సృష్టా గుణకర్మ విభాగశః అని గీతాచార్యుడు చెప్పాడు. హ్మ్. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క బాధ్యతనందించాడు. ఆ! బ్రాహ్మలు ఇవి చేయాల్సిందే. హ్మ్. క్షత్రియులివి. మిగతా వాళ్ళు వీళ్ళు చెప్పారు. ఆ! నా వర్ణాశ్రమ ధర్మాన్ననుసరించి నాకేది నియమింపబడిందో నేను ఆ కర్మని, ధర్మాన్ని తప్పనిసరిగా ముందు ఆచరించి తీరాలి. ఒకటి. హ్మ్. అది వదిలిపెట్టి నేను జపం చేస్తానంటే కుదరదు. ఆ! బేసికల్‌గా మీరు ఒక కార్యాలయంలో పనిచేస్తున్నారు. హ్మ్. ఓకే. మీకంటూ ఒక ప్రాథమికంగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ!
అది మీరు చేసిన తర్వాతే మిగతావన్నీ అడిషనల్ యాక్టివిటీస్ అవుతాయి. అవును. మరి అదే చేయకుండా నేను అది మాత్రమే చేస్తానంటే అలా కాకుండా ప్రాథమిక ధర్మాన్ని మీరు ఆచరించే తీరాలి. హ్మ్. రెండవది నవవిధ భక్తులున్నాయి మనకి. అవును. ఈ నవవిధ భక్తుల్లో మీకు ఏది అనుకూలంగా ఉంటే అది చెయ్యండి. హ్మ్. ఇప్పుడు కొత్తగా మనం ఏ టీవీ ఛానల్ చూసినా అవును. కొన్ని కొన్ని ఉత్కృష్టమైనటువంటి మంత్రాల పేర్లు వినపడుతున్నాయి మనకి. వినపడుతున్నాయి. తర్వాత రోజే మాకు ఫోనొచ్చేస్తుంది. ఆ! మనం ఆ మంత్ర హోమం చేద్దాం గురువుగారు. నాన్న అన్నింటికి ఓపెన్ హార్ట్ సర్జరీ ఒకటే సొల్యూషనా? మధ్యలో స్టంట్ ఒకటుంది. ఉంది. దాని తర్వాత బైపాస్ ఒకటుంది. అవును. దానికన్నా ముందు 2 ఈకోలో అవసరం లేదంటే టాబ్లెట్ డోస్ కూడా సరిపోతుంది. సరిపోతుంది. డైరెక్ట్‌గా ఒకటే. ఆ! అలాగా మాకన్నీ చాలా ఫాస్ట్‌గా అయిపోవాలి. అయిపోవాలి. వెంటనే వచ్చేయాలి. అది ఎంత వెంటనే వచ్చేస్తుందో అంత వెంటనే వెళ్ళిపోతుంది కూడా. శాశ్వతం గాదు. ఏది అవన్నీ కామ్యాలవి. ఆ! అంటే నీకు నియమింపబడిన ప్రాథమిక ధర్మము. ఇందాక మీరు అడిగారు హ్మ్. మంత్రము, శ్లోకము అని. ఒక బ్రాహ్మడికి సంధ్యావందనము గుడి కన్నా పవిత్రం. నేను గుడికెళ్ళి కూర్చొని దండం పెట్టుకుంటానంటే బ్రాహ్మడికి కుదరదు. ఆ! మిగిలిన వాళ్ళు గుడికి వెళ్ళిన తర్వాతే ఇంకొక పని చెయ్యాలి. ఓహ్! మనకి గృహ్య సూత్రాలని, ఆపస్తంభ గృహ్య సూత్రాలని, అశ్వలాయన గృహ్య సూత్రాలని హ్మ్. స్పష్టంగా ఏం చెప్తాయంటే, ఒక పరిహారంగా మీరు మొట్టమొదట ఆశ్రయించవలసింది దేన్ని అంటే ఆలయాన్ని. హ్మ్. దాని వెనకాల ఎంతో సైన్స్ ఉంది. హ్మ్. ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదండి ఫలానా వాళ్ళకి. రావి చెట్టు ప్రదక్షిణలు చేయండి అంటారు. ఆ రావి చెట్టులో ఉన్నటువంటి ఆ ఎనర్జీ ఎంత గొప్పది. అవును. ఎందుకు రావి చెట్టు నీడలోనే నాగపడుగుల్ని పెడతారు? హ్మ్. ఇవన్నీ సైన్స్. సైన్స్. ఆలయానికి వెళ్లి మీరు పొద్దుటే దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయడం వల్ల కలిగేటువంటి గొప్పతనం ఏమిటి అంటే అక్కడున్న సకారాత్మక శక్తి మిమ్మల్ని ఆవహిస్తుంది. ఇట్స్ ఎ వైబ్రేషన్ దట్ ఎంటర్స్ ఇంటు యువర్ బాడీ హ్మ్. అండ్ దట్ ఈస్ అన్‌లిమిటెడ్. అవును. అంతే కదా! అది ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి నుంచి వస్తుంది. ప్రకృతి నుంచి. ఇట్ ఈస్ నాట్ దట్ అది ప్రసాదం గిన్నెలోనే ఉంది. గిన్నెలో ప్రసాదం అయిపోతే అయిపోయినట్టు అయిపోతుంది. కాదది. అవును. ఎనార్మస్ ఎనర్జీ. అది ప్రాతఃకాలంలో గొప్పతనం ఏమిటి? హ్మ్. ప్రాతకాలంలో వచ్చేటువంటి కిరణాలలో ఉన్న గొప్పతనం వలన హ్మ్. ఆలయ ప్రాంగణం మరింత శోభాయమానంగా ఉంటుంది. ఆ! కాబట్టి మిగిలిన వాళ్ళు ముందు గుడికి వెళ్ళే ఇంకో పని చెయ్యాలి. హ్మ్. బ్రాహ్మడు ముందు సంధ్యావందనం చేసిన తర్వాత ఇంకో పని చేయాలి. హుహుహు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మంత్రాన్ని అంటే ఒక్కొక్క విధమైనటువంటి భక్తిని ప్రదర్శించవచ్చు. హ్మ్. ఇకపోతే నాకు ఆనందాన్ని కలిగించడానికి నవవిధ భక్తులున్నాయి. నేను సంగీతం వింటాను. అవును. శ్లోకాలు వింటాను. చూస్తాను. హ్మ్. ఏదైనా అన్నీ కూడా ఈక్వల్ ఫలితాన్నే ఇస్తాయి. హ్మ్. ఇది కాక నేను జపంలో తరించాలి అనుకుంటే సార్వజనీక మంత్రాలు కొన్నుంటాయి. ఆహా! అందరూ చేసుకోదగినటువంటివి. ఒక దత్తాత్రేయ నామమను, హ్మ్. ఒక వెంకటేశ్వర స్వామి వారి నామమను, ఇలాంటి నామాలు సార్వజనీకం అంటే అందరూ చేసుకోదగినటువంటివుంటాయి. హుహు. అవి ఈ వేదికల ద్వారా మనం చెప్పలేకపోయినా హ్మ్. సార్వజనీక మంత్రాలను పెద్దవాళ్ళని ఆశ్రయిస్తే ఎటువంటి నియమాలు అక్కర్లేకుండా ఎక్కడికి వెళ్ళినా సరే చేసుకునేటట్టుగా ఆహా! బీజాక్షరాలు లేకుండా దైవ నామంతో కలిపి అది మనకు అందిస్తారు. ఓహో! అంటే ఇది అలాంటి గురువు నామాన్ని ద్వారానే తీసుకోవాలి. ఏ మంత్రమైనా గురువు ద్వారానే తీసుకోవాలి. ఒకవేళ నామజపం చేయాలంటే? అది కూడా గురువు చేత మనం ఒకసారి "నువ్వు చెయ్యి నాయనా" అని అనిపించుకోవాలి. ఆహా! గురువాక్యానికున్న గొప్పతనం అది. అప్పుడు అంటే నా ఇష్ట దైవానికి సంబంధించిన నామం చేస్తా అని గురువు దగ్గర అడగాలా? గురువిచ్చిన నామం తీసుకోవాలా? మీకు ఏది మంచిదో ఆయన ఇస్తారు. ఆహా! ఇప్పుడు నాకొక కోరికుంది. నేను హ్మ్. ఫలానా అమ్మవారంటే నాకిష్టం. నాన్న నీకు ఇది బావుంటుంది ఇది చెయ్యి అంటారు. హ్మ్. వారి మాట అనిపించుకుంటే అది ఏమవుతుందంటే అనుష్ఠాన బలము కలిగినటువంటి వ్యక్తి యొక్క మాట మంత్రం అవుతుంది. హ్మ్. ఒక్క మాట వారితో అనిపించుకొని మనం చేశామనుకోండి అవును. అద్భుతమైన ఫలితాలుంటాయి. అవును. ఇప్పుడు మీ ఇంట్లో మీ అబ్బాయో, పాపో చిన్న పిల్లాడు. హ్మ్. ఓ రోజు ఆవకాయ అన్నం పెట్టారు. ఆహ్, బావుంది. నాకు రెండో రోజు కూడా ఆవకాయే కావాలన్నాడు. పెట్టారు. మూడో రోజు పెడతారా? పెట్టం. ఎందుకని? వేడి చేస్తుంది. మీరు పిల్లాడంటే శత్రుత్వం కదా! అందుకే పెట్టరేమో కదా! లేదు. వాడి మంచి కోసమే. హ్మ్. అంటే నాకు నచ్చింది ఇవ్వనంత మాత్రాన అది నాకు వ్యతిరేకం కాదు. హ్మ్. నాకేది మంచో తెలిసి ఆయన ఇస్తారు. అంతే. అది నమ్మి ఆశ్రయిస్తే నాకెప్పుడు మంచి ఫలితమే వస్తుంది. సూపర్. సింపుల్. హ్మ్. మన లైఫ్ స్టైల్‌ని మనం అంత పాజిటివ్‌గా ఆలోచిస్తే అసలు చుట్టుపక్కల నెగెటివ్ ఎక్కడుంది చూడడానికి? అవును. దృష్టిలోనే ఉంది. కానీ అంత మంచి దృష్టితో చూడలేకపోతున్నాము. హ్మ్. మేమేదైతే దృష్టితో చూస్తున్నామో ఎవరికి వాళ్ళం అదే మంచి దృష్టి అని భావన చేస్తున్నాము. అవును. దీని నుంచి ఎలా బయటకొస్తాం? బయటపడం. ఇప్పుడు అసలు ఈ పరిస్థితి ఎందుకొస్తోంది అంటే, వివేకానందుడు ఒక మాట అంటాడు. చాలా అద్భుతమైన మాట. హ్మ్. "ద రీజన్ ఫర్ సారో ఈజ్ ఎగ్జాగరేషన్ ఎట్ అదర్స్" అని అంటాడాయన.
అసలు బాధకి కారణం ఏమిటి అంటే, నేను ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చూసి నన్ను నేను పోల్చుకోవడంలో కలుగుతోంది. లేదా ఆశ్చర్యపడటం వల్ల కలుగుతోంది. హా! వాడి ఇంట్లో 55 ఇంచెస్ టీవీ ఉంది. నా ఇంట్లో 32 ఇంచెస్ ఉంది. 6 నెలల్లో నా ఇంట్లో 55 ఇంచెస్ టీవీ ఉండాలి. అంతే. 99.9% కోరికలు నాకు అవసరమై పుట్టట్లా. హ్మ్. ఎదురుగుండా వాళ్ళని చూసి పుడుతున్నాయి. నిజం. కాబట్టి ఇది మార్పు రావాలి అంటే, నా అవసరాన్ని గుర్తించాలి. హ్మ్. నా అవసరానికి తగ్గట్టుగా సహనంగా నేను మెలగడాన్ని నేర్చుకోవాలి. హా! అనవసరమైనటువంటి వాటికి వెళ్ళి నష్టపోతున్న వాళ్ళు కొన్ని కోట్ల మందున్నారు మనకి. అవునండి. అత్యాస, ఓవర్‌నైట్, హ్మ్. ఎవ్రీథింగ్ ఫాస్ట్ మనీ, ఈజీ మనీ. మనకివన్నీ వద్దు. హ్మ్. ఏది నీకు రావాలో నియంత్రింపబడిందో నీ ప్రయత్నం వలన కొంతొస్తుంది. అవును. నీ ప్రయత్నంలో నిజాయితీ వలన, దైవబలం వలన కొంతొస్తుంది. హ్మ్. అంబానీ దగ్గరున్న 1,00,00,000,000 అందరి దగ్గర ఉండాలని నియమం లేదు. ఆ! అలా అని 1,00,00,000,000 ఉన్న అంబానీ ఆనందంగా ఉన్నాడన్న నియమమూ లేదు. నీకు కావాల్సింది ఆనందమా? ధనమా? ఆ! ఈ ఒక చిన్న ప్రశ్న నీకు నువ్వు వేసుకుంటే, హ్మ్. నీకు ఆనందం కావాలి అంటే నీ చుట్టుపక్కల బోలెడంత ఆనందం ఉంది చూస్తే. ఏమంటారండి నిజమైన ఆనందం ఏంటసలు మీరు చెప్తున్నది? రాత్రి ఆనందంగా పడుకోండి అదే ఆనందం. మేమనుకుంటున్నాము చేతి నిండా డబ్బుండి, నేను షాపింగ్‌కెళ్ళాలి. నాకు నచ్చింది కొనాలి. దానికి తగ్గట్టుగా డబ్బుందా లేదా? అది ఆనందం. లేదు నేనిప్పుడు ఏదైనా తినాలనుకుంటున్నా. నా చేతిలో దానికి తగ్గట్టుగా ధనముందా లేదా? అది ఆనందం. ఆనందం. ఇంతే ఇందులోనే మేము ఆనందం వెతుక్కుంటున్నాము. ఇదే ఆనందం అనుకుంటున్నాం. నిశితంగా పరిశీలిస్తే అది ఆనందమా? ఆకర్షణ? ఈ చిన్న తేడా. హ్మ్. హ్మ్. ఆ వస్తువు మీరు చాలా ఇష్టపడి కొనుక్కున్నారు. దాని మీద ఇష్టం ఎన్నాళ్ళుంటుంది? ఇంకో వస్తువు మీద ఇష్టం కలగనంత వరకు. అది మీ మనస్సుకి ఆ రియలైజేషన్ వచ్చిందనుకోండి. హ్మ్. ఓహో! ఆనందము వస్తు ప్రాధాన్యత కాదు. హా! మనస్సు ప్రాధాన్యత హ్మ్. అనేది అర్థమైందనుకోండి. మనిషి పరిగెట్టడు. మరి మీరన్నట్టుగా వస్తు ప్రాధాన్యత గాదు, మనిషి ప్రాధాన్యత. నా మనసు చెప్తోంది. పలానా వారిని నీకు నచ్చారు. ఇప్పుడు జరుగుతుందిదే. మళ్ళీ ఆ మనసు చెప్పిందని ఆయన్ని ఇష్టపడ్డాము, లేపోతే ఆ హ్మ్. వ్యక్తిని ప్రేమించాము, ఏదో ఒకటి వాళ్ళతో సహవాసం చేశాము, ఏదో ఒక రకంగా. మరి అది మనసు చెప్పిందని శాశ్వతంగా ఉంటుందా? లేదు కదా! ఇంకొకరి పైకి మల్లుతోంది. ఆ! మనస్సు ప్రాధాన్యత అనేటువంటిది ఆనందము అనుకున్నప్పుడు, నా మనస్సు యొక్క ప్రాధాన్యత, నా మనస్సు యొక్క ఆనందము ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు పంచదార నేను రుచి చూసాను. అబ్బా! చాలా తియ్యగా ఉందండి అని అన్నాను నేను. హ్మ్. మీరు వెంటనే తియ్యగా చూపించండి అంటే నేను చూపించగలనా? నేను రుచి భావన. టేస్ట్ ఆ! అది భావన. ఆ! అది ఆకర్షణ లేకపోతే ఆనందమా అనేటువంటి ఆ సహనం ఇందాక నేను చెప్పాను అవును. సహనము. అవును. ఆ సహనం ఉన్నంత వరకు, సహనము మనలో కలగనంత వరకు హ్మ్. ప్రతి ఆకర్షణ ఆనందంగానే మారిపోతుంది. హ్మ్. సహనం ఉన్న వ్యక్తి హా! ఒక అద్భుతమైనటువంటి మాట మా అమ్మగారు నాతో చెప్పేవారు. హ్మ్. ఈ ఫలానా వస్తువు లేదా ఒక ఫలానా వ్యక్తి మీద నీ ఇష్టము నిజంగానే కనుక గొప్పదైంటే హ్మ్. 6 నెలలు ఆ వ్యక్తిని కలుసుకోకపోయినా, ఏడో నెలలో అంతే ఇష్టంగా ఉంటే అది నిజమైనటువంటి ఆనందం. అది ఇష్టమైనది. నాలో భయం. ఆ వ్యక్తిని నేను చూడకపోతే, రేపొద్దున నన్ను మర్చిపోతే, నిజమైన ఇష్టం మర్చిపోతుందా? మర్చిపోదు. అద్భుతమైన మాట. అంటే తాత్కాలికంగా నేను ప్రతినిత్యము చూస్తూ ఉండకపోతే మర్చిపోతాను అనుకునేటువంటి బంధము, అది బంధం ఎందుకయింది? అవును. అవసరం. నేను ఎక్కడ ఉన్నా నా గురించి ఆలోచించేటువంటి ఒక వ్యక్తి, నా యోగక్షేమాల గురించి భావిస్తున్నటువంటి ఒక వ్యక్తి, నేను ఎక్కడున్నా నా గురించి ఆలోచిస్తారు. హ్మ్. అది నిజమైన బంధం. హా! నా ఎదురుగుండా ఉన్నంత సేపు గుర్తుంటాడు. పక్కకెళ్ళిపోతే మర్చిపోతా. అది బంధం ఎందుకయింది? అవ్వదు. సో, ఆకర్షణకి, ఆనందానికి ఆ భేదం మనకి అర్థం కావాలి అంటే, హ్మ్. ముందు నాలో సహనం కావాలి. అవును. అది అర్థమయ్యేంత సహనం కావాలి. హ్మ్. మీరన్నట్టుగా నేను ఈ వ్యక్తి ఆ వ్యక్తితో సహవాసం ఎందుకు చేస్తున్నారంటే, ఇప్పుడు సహవాసం చెయ్యకపోతే చేజారిపోతాడేమోనన్న భయం. నిజం. ఇంకొకళ్ళకి వెళ్ళిపోతారేమో అన్న భయం. అవును. ఈ భయంలో ఆకర్షణని ఆనందం అనుకుంటున్నాం. హ్మ్. ఇది ఆకర్షణ అని తెలిసే సమయానికి దూరం వెళ్ళిపోతోంది. అవును. వదులుకోలేని నిస్సహాయత, బాధ. హ్మ్. ఆకర్షణ ఎప్పుడూ చివరికి బాధనే మిగులుస్తుంది.
అద్భుతం అండి. నిజంగా చాలా మంచి విషయాలు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మరిన్ని టాపిక్స్ మరొక మంచి ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి. శ్రీరామరక్ష. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.